ఏం కాదు, ఏం కాదు. ఒక మాట చెప్పనా, నీ జీవితంలో పనికి మాలిన ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, ఉపయోగమైన ఆలోచనలు నీ జీవితంలో నీ తల చుట్టూ తిరుగుతాయి. ఎందుకు తిరుగుతాయి అంటే, ఇది దీని వెనకాల ఒకడు ఉన్నాడు. వాడు చీకటి సంబంధి, వాడు అంధకార సంబంధి. వాడు ఎప్పుడు కూడా నిన్ను దేవుని సన్నిధి నుంచి, దేవుని మాట నుంచి, దేవుని కృప నుంచి, దేవుని దయ నుంచి నువ్వు దూరం అవ్వాలి. నువ్వు దూరమైన నీవు దేవుని యొక్క కోపంలో పడాలి, ఆ ఉగ్రతలో పడాలి. అందుకంటున్నాను, నువ్వు భయపడవలసింది సేవకులకు కాదు. ఏమన్నా సోరా, నువ్వు భయపడవలసింది తల్లిదండ్రులు కాదు. వివాహమైన ఆత్మీయ కుటుంబాలారా, మీరు భయపడవలసింది, మీరు బ్రతకవలసింది, జీవించవలసింది మీ కుటుంబస్తుల బట్టి కాదు. మిమ్మల్ని చేసిన, సృజించిన, తన రూపంలో ప్రత్యేకించుకున్న ఆ దేవుడిని బట్టి నువ్వు జీవించాలి. ఆమేన్. ఎందుకంటే తల్లి గర్భములో పిండమగ రూపంపబడక మునిపే మనకు ఒక రూపమునిచ్చిన దేవుడు ఆయన. తల్లికే తెలీదు మనం పుట్టినంత వరకు మనకు రూపం. అబ్బాయి పుడతాడో తెలీదు, అమ్మాయి పుడతాడో తెలీదు. కానీ దేవుడు ఇన్ని కోట్ల మందిని జనాంగాన్ని ఒకరి వేరు మిత్రం మరొకరికి ఉండదు. ఆమేన్. ఒకరి రూపం మరొకరికి ఉండదు. ఎందుకంటే ఇది మనిషి చేసిన సృష్టి కాదు, దేవుడు చేసిన సృష్టి. దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని పని ఏమంటా, నీవు ఈ భూమి మీద బ్రతకాలి, దేవుని మాటలు బట్టి బ్రతకాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని కృపలో ఉండాలి. నీవు దేవుడిని బట్టి ఫలించే జీవితాన్ని జీవించాలి. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఆమేన్. కానీ దేవుని మాటను పక్కన పెట్టి జీవితం జీవించడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. మనం చదివిన వ్యక్తి, ఒక ఆత్మీయ కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పేరు అబ్రహాం. ఆ వ్యక్తిని దేవుడు దీవించారు ఇశ్రాయేలు జనాంగముగా. ఆమేన్. ఆ ఇశ్రాయేలు జనాంగం పక్షాన దేవుడు ఎప్పుడు ఉన్నారు అంటే, దేవుడు భూమి మీద మిగతా వారందరిని ద్వేషించాడా? రానే కాదు. ఆత్మీయులారా గమనించండి, ఈరోజు నీ గృహంలో నీకు మాత్రమే దేవుడు రక్షణ ఇచ్చారా? నీకు మాత్రమే దేవుడు ఆత్మీయత తెలియజేశారా? నీకు మాత్రమే దేవుని ప్రేమను తెలియజేశారా? ఎందుకంటే నువ్వు నమ్మకంగా దేవునికి చెందిన వ్యక్తిగా ఉంటే నిన్ను బట్టి మరొకరు దేవుని తెలుసుకునే వారిగా ఉండాలని, నిన్ను బట్టి మరొకరు దేవుని మార్గంలోనికి రావాలని, నిన్ను బట్టి మరొకరు దైవికమైన భయములోనికి రావాలని, నిన్ను బట్టి మరొకరు దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడి మాటను బట్టి మనం బ్రతికితే ఇలా ఉంటామని, నిన్ను బట్టి మరొకరు మారాలని బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే మనిషి ఎంత కష్టపడి, మనిషి ఎంత ఆలోచన చేసి రోబోని చేయగలుగుతున్నాడు తప్ప మనిషికి ఒక మనిషిని చేయలేకపోతున్నాడు. అందుకంటున్నాను, నీ తల మొదలుకొని అరికాల వరకు నువ్వు విలువైన సొత్తు. ఈ విలువైన సొత్తుని ఎవరు చేశారంటే, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. ఆయన ఆలోచన గొప్పది, ఆయన తలపుల గొప్పది, ఆయన బలమ గొప్పది. ఎంత గొప్పదో నీకు అర్థం అవ్వాలంటే నీ కనుల కొరకు ఆలోచన చేయి. ఎంత గొప్పది అర్థం కావాలంటే నీ గుండె కొరకు ఆలోచన చేయి. ఎంత గొప్పది అర్థం కావాలంటే నీ అవయవాల కొరకు ఆలోచన చేయి. కొంతమంది ఆస్తి గొప్పదని చేస్తారు, కులం గొప్పదని చేస్తారు. నేను ఎవరు చెప్తున్నా విను, దేవుడు నీ కన్యక ఆలోచనకి మించిన గొప్పవాడు, ధనముకి మించిన గొప్పవాడు, తలంపులకు మించిన గొప్పవాడు, నీ ఊహకు మించిన గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే నీ తల మొదలుక నరికాల వరకు నువ్వెంత విలువైన వ్యక్తి ఆలోచించావు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉండేవాడు, ఎవ్వరి మాట ఖాతరు చేసేవాడు కదా. గర్వం, డబ్బుంది, ఎవరిని పట్టించుకోవసరం లేదు. ఏమైంది? కాలం మారింది, రోజులు జరిగాయి, ఏ అలవాటు లేదు. ఓ రోజు తెలిసింది, తనకున్న 2 కిడ్నీలు పోయాయి. ఇప్పుడు మనిషి రోగం రాకముందు ఎలాగుండేవాడు, రోగం వచ్చిన తర్వాత తన పొట్ట తప్ప ఏం లేడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గర్వముతో బ్రతికే బ్రతుకు మానే, గర్వముతో ఆలోచించే జీవితం మానే. నా బలము గొప్పది, నా ధర్మ గొప్పది, నా కులం గొప్పది, నా జీవితం గొప్పదనే జీవితం మానే. జీవము కలిగిన దేవుడు తల్లి గర్భములో నిన్ను భిన్నముగా రూపంలో పడుకునిపై పురుషునిగా స్త్రీనిగా నిన్ను చేసిన దేవుడు నీ పట్ల ఆలోచన ఉన్నది, నీ పట్లకు ఉద్దేశం ఉన్నది. అటు నేను దావీదులాగా రాసుకోవాలా? నువ్వు నిజమైన దేవుని ఎరిగిన మనిషి వలె యోసేపులాగా బ్రతకాలి. నువ్వు యేసు పేరెట్టుకున్నావని అడగను, పౌలు పేరెట్టుకున్నావని అడగను, దేవుని ఎరిగిన బతుకుతున్నావని అడుగుతున్నా. నీ దేవుడు ఎవరో నీకు తెలుసా?
నీ దేవుడితో ఉన్నారని తెలుసా? నువ్వు రక్షణ పొందుకుని అడగను. నీ తల్లిదండ్రులు ఎవరని అడగను. నీ సంఘ కాపరు ఎవరని కూడా అడగను. నీ ప్రభు నీతో ఉన్నారని, నీ ప్రభు నీ పక్షంలో ఉన్నారని, నీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారని, ఆయన నీ వెంటే ఉంటున్నారని గమనించి బ్రతుకుతున్నావా లేదా? గమనించి జీవిస్తున్నావా లేదా? గమనించి పనులు చేస్తున్నావా లేదా? గమనించి నీకు ఆలోచన ఉంటున్నాయా లేదా? దైవ భయం కలిగిన వ్యక్తిగా జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నావా లేదా? ఇది ఒక్కటే. ఎందుకంటే ఇది చివరి గడియలు. చివరి గడియలు అంటే ఎవరికి చివరి గడియలు? మనకా ఎందుకు? నిత్యత్వాన్ని ఇవ్వడానికి నా యేసయ్య పరమని విడిచి లోకానికి వచ్చాడు. ఆయన నమ్ముకునే వారిని, ఆయన ఎరిగిన వారిని, ఆయన విశ్వాసం వచ్చిన వారిని, నిజంగా నమ్మకం కలిగి, భక్తి కలిగి, భయభక్తులతో కూడిన జీవితం జీవిస్తూ సమర్పణ కలిగి, ఆయన మహిమను ధరించిన వారి, ఆయన కొరకు ఆయన బిడ్డల వారే బ్రతకడానికి ఇష్టపడుతున్న వారిని ఆయన తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి? నిత్యత్వములోనికి, ఆయన ఉండే స్థలములోనికి. ఆమేన్. చివరి గడియలు ఎవరికై అంటే ఈ లోకములో ఉన్న వారికి. ఎందుకంటే ఈ లోకములో ఈ సృష్టిని చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పవాడు. ఆమేన్. ఈ సృష్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేవి మనం చేసినవి కావు. మనం చేసిన బల్బులు ఇదిగో ఇది సగం వెలిగితే సగం పోయింది అంటే ఊరికే. ఎందుకు అనుకున్నారు? మన జ్ఞానం, నా యేసయ్య జ్ఞానం, నా దేవుని జ్ఞానం, సర్వశక్తిని జ్ఞానం, సృష్టికర్త జ్ఞానము. ఆ సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు సృష్టి ఆరంభంలో. అది ఎప్పుడు వరకు ఉంటుందంటే దేవుడు చెప్పేంత వరకు ఉంటుంది. దేవుడు చెప్పేంత వరకు ఉంటుంది. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, సముద్రాలు కానీ, నదులు కానీ ఏవి ఇంకిపోవు. ఎందుకని? అవి దేవుని ఆజ్ఞ బట్టి ఉన్నాయి. అవి దేవుని సృష్టి అయి ఉన్నాయి. అవి దేవుని చేతిలో ఉన్నాయి. అవి దేవుని అదుపులో ఉన్నాయి. ఒక్క మాట నేను అడుగుతున్నా, నువ్వు దేవుని రూపంలో చేయబడ్డా, దేవుని పోలికలో చేయబడ్డా, నీకు దేవుని స్వారూప్యం ఇవ్వబడింది. అయితే నీ కొరకే, నీ పాపముల నుంచి, శాపము నుంచి నేను విడిపించాలని పరమాన్ని విడిచి లోకానికి దిగి వచ్చిన దేవాది దేవుడు నీకు తెలిసినప్పటికీ కూడా నీవు దేవుని మాటను బట్టి నిలవగలుగుతున్నావా? దేవుని మాటను బట్టి జీవించగలుగుతున్నావా? ఒక్క మాట అడుగుతున్నా, నీ దేవుడు నీతో ఉన్నారని రోషముందా? కొంతమందికి సిగ్గు, మీరు క్రిస్టియన్ సిగ్గు కాదు, ధైర్యం. నా దేవుడు సర్వశక్తులకు దేవుడు నన్ను ప్రేమించాడు, నా పక్షాన ఉన్నాడు. ఎవరు ఉన్నా లేకుండా నేను నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఆయన పిలిచిన పిలుపు నమ్మకమైన జీవితాన్ని దేవుని కొరకు బ్రతుకుతాను. ఆమేన్. ఎవరి కొరకు? ఎందుకు? నేను ఆయన కుమారుడు, ఆయన కుమార్తెని. నేను ఎందుకంటానంటే నీ లోపల వచ్చే ఆలోచనలు, నీ లోపల వచ్చే తలంపులు ఎందుకు వస్తానో తెలుసుకోవాలి. ఇశ్రాయేలుడు వారు దేవుని పిల్లలే, దేవుని జనాంగమే. దేవుడు వద్దు అని చెప్పిన దానిని యెరికోలో ఉన్నారు, యెరికోకి వెళ్ళారు, అది ఓడించారు. అక్కడ ఉన్న విలువైన దానిని దేవుడు తాకొద్దు, ప్రేమించొద్దు, చూడొద్దు, ఇష్టపడద్దు. రియల్లీ మీరు ఇందాక బర్నబాస్ సాక్ష్యం చెప్తే చాలా మంది చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీకు అందరికి తెలియదు, మీ అందరి బతుకులు కూడా అలాంటివే. ఎందుకని? పాపములో, శాపములో మిలినమైన మన బ్రతుకుని తన పరిశుద్ధ రక్తం చేత కడిగి పరిశుద్ధ వచ్చి నూతన పరిచి తన వెలుగుగా నిలబెట్టాడు. నీ సాక్ష్యాన్ని మర్చిపోతాను, నీ మొదటి ప్రేమను మర్చిపోతాను, నీ ప్రత్యేకత మర్చిపోతాను. దేవుడు నిన్ను పిలుచుకున్న ఆ పిలుపుని మర్చిపోయి లోకంలో తిరుగుతూ ఎదుటివాడి సాక్ష్యం బట్టి నీకు రోజు ఉండకూడదు. నీ సాక్ష్యంలో నీకు దేవుని ప్రేమ అర్థం కావాలి. నీ సాక్ష్యంలో దేవుని ఎలా ఎంచుకున్నాడు, ఎలా పిలుచుకున్నాడు, ఎలా నిలబెట్టుకున్నాడు, ఏమిటి నీ పట్ల దేవుడికి ఆలోచన. ఆమేన్. ఒక లైటే మనం అందరికి ఉపయోగపడాలి అనుకుంటున్నాం. మరి నీ తల్లి గర్భములో దేవుడిని ఒక రూపమనిచ్చి, ప్రత్యేకతనిచ్చి, ఆలోచనిచ్చి నేను చేసిన దేవుడికి నీ పట్ల ఆలోచన ఉండదా? మనం ఏమనుకుంటాం అంటే నాలాగే పైకెక్కేసి ఈ గుడమొక్కలు వేసుకొని నలుగురు మాట్లాడితే అద్భుతమైన వారు, అద్భుతంగా వాడు. ఎవరికి అవసరం?
వాడబడడం ఎవరికి అవసరం? నువ్వు వాడబడేది దేవునికి ఉపయోగపడితే దేవుడు ఆనందిస్తారు. నువ్వు వాడబడేది దేవుని సంఘానికైతే, నువ్వు వాడబడే దేవుని పని కొరకైతే, నువ్వు జీవించేది దేవుని కొరకైతే, నువ్వు బ్రతికేది దేవుని కొరకైతే, నువ్వు ఆలోచించేది దేవుని కొరకైతే, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తారు, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తారు. ఎందుకని ఎన్ని ఉపద్రవములు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, జీవము కలిగిన దేవుడు మన పక్షం ఉన్నాడని నమ్మకంతో కూడిన బ్రతికే వారమగా ఉండాలి. నీ ప్రత్యేకతను తెలుసుకో, నీ ఎంపిక నీకు తెలుసుకో, నీ పట్ల దేవునికి ఉన్న ఆలోచన నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ముందుగా చెప్పాడు, ఇదిగో ఎరుకోకి వెళ్తున్నాడు, పొర్రపాటును కూడా ఇది తాకండి. సంగమా, మీరు ప్రత్యేకించబడ్డారు. ఎందుకు? పెళ్లి కుమార్తె వలె. నిజమే కదా? ఎంతమంది నమ్ముతున్నారు ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నారని? మనము పెళ్లి కుమార్తె అయి ఉన్నామని ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమంది సిగ్గుపడి చదువుతున్నారు. ఇది ఎందుకు అనుకున్నారు? 127 సంస్థానములలో రాణి కావాలని పిలుపు వచ్చింది. ఒకే ఒక అమ్మాయి, తల్లి లేదు తండ్రి లేడు, ఒక అమ్మాయి వచ్చింది. ఎవరయ్యా అమ్మాయి? ఎస్తేర్. ఆమేన్. ఎందుకని? రాణిగా ఎంపిక చేయబడ్డది. ఆమేన్. ఈ రోజు నువ్వు నేను కూడా ఎంతమంది మధ్యలో ఉన్నామని కాదు, రాజుగారి ఎంపిక చేసుకుని ఆ రాణి వలె ఆ పరిశుద్ధతలో, ఆ నమ్మకత్వంలో, ఆ క్రమశిక్షణలో, ఆ సిద్ధపాటులో, ఆ దేవుని యొక్క మాటలను బట్టి నడుచుటలో, ఆ దేవుని మాటలు బట్టి జీవించడలో, దేవుని మార్గంలో మన బ్రతుకుడలో, ఆ పెళ్లి కుమారుడిని చూసే సమయంలో నాలో మహిమ కనబడాలి, నాలో వెలుగు కనబడాలి, నాలో దేవుని ప్రకాశం కనబడాలి. పెళ్లి కుమారుడిని చూసే మై డియర్ సామ్యూయల్, మై డియర్ సన్, మై డియర్ అరియాలి. ఎందుకని? ఆయన ప్రేమ మన బ్రతుకును బట్టి ఇంకా అది అధికం అవ్వాలి. మన రోషం బట్టి, మన జీవితం బట్టి, మన యొక్క సమర్పణ బట్టి, మన నిలకడలో కూడిన జీవితం బట్టి, నీ నిలకడలో, నీ యొక్క జీవితంలో, నీ యొక్క నిర్ణయాలని దేవుడు చూస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఆకాను వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. ఎక్కడ దాచాడు? ఎక్కడ దాచాడు? ఎవరికి తెలీదా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, గూడారంలోకి వెళ్ళి కింద పెట్టాడట. ఎక్కడ? భూమిలో. ఆమేన్. అది ఆగు, ఒక్క నిమిషం మళ్ళొద్దాం. ఏందట? భూమిలో పెట్టాడట. ఏమనుకున్నాడు? ఇన్ని లక్షల మంది ఉన్నారే, ఎంతమంది ఉన్నారే, ఎవడు చూడలే. పోనీ ఎంతమంది చూసినా పర్వాలే, ఎంతలో ఎవడు మంచోడు ఉన్నాడు, ఎవడు గొప్పోడు ఉన్నాడు. మనందరి బతుకులు అలాగే ఎడితే ఎవడు బాగున్నాడా, ఎవడు మంచిగా ఉన్నాడా మీకు తెలుసో తెలీదో. ఆయన అంటున్నాడు, ఆ కాను కూడా అలాంటి పనికిమాల ఆలోచన చేశాడరా. ఆ కాను కూడా అలాంటి పనికిమాల జీవితమే, పనికిమాల తనపడే, పనికిమాల ఉద్దేశాలే. ఏం కాదు చిన్నదే కదా, ఏం కాదు మంచిగా ఉంది, ఏం కాదు అందంగా ఉంది, ఏం కాదు సూపర్. హలో, ఏమిటి? ఏం పర్వాలేదులే. దేవుడు అన్నాడట, వాళ్ళు వెళ్ళి వారు యుద్ధానికి చిన్న పట్టణం మీదకి వెళ్ళారు, హాయి మీదకి. 36 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. ఏమిటట? 36 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. దీనికి కారణం ఏమిటి అంటే, దేవుడు అంటున్నారట, ప్రార్థించే యెహోషువ గారితో, ఎందుకు నా దగ్గర ఏడుస్తున్నావు? నీ ప్రజలు నాతో నిబంధనలు ఉండవలసిన వారు, ప్రత్యేకతలు ఉండవలసిన వారు, ప్రేమలో ఉండవలసిన వారు, కృపలో ఉండవలసిన వారు, నాతో బ్రతకవలసిన వారు, నా మార్గంలో ఉండవలసిన వారు, నన్ను బట్టి ఆనందించవలసిన వారు, నన్ను బట్టి ధైర్యంగా ఉండవలసిన వారు. దేవుడు నాతో ఉన్నాడని, దేవుడు నాతో చూస్తున్నాడని, దేవుడు నన్ను చూస్తున్నాడని, దేవుడు మా పక్షం ఉన్నాడని, మమ్మల్ని ఏ శత్రువు ఏమి చేయలేడని ధైర్యంతో బ్రతకవలసిన వారు ఎలా ఉన్నారంటే, దేవుడు చూడలేదులే, దేవుడు పట్టించుకోవట్లేదులే, దేవుడు నన్ను ఏమనట్లే, దేవుడు నన్ను ఏమనట్లే అని చెప్పి మీలో ఒకడు నా నిబంధన మీరు ఉన్నాడు. హల్లెలూయా. కింద చదవవచ్చును చూసినారా? నేను వారితో చేసిన నిబంధన వారు మీరు ఉన్నారు. ఆమేన్. ఎవరు? ఎంతమంది మీరు ఉన్నారు? ఎవరని చెప్పగలరా? ఎంతమంది నిబంధన మీరు ఉన్నారు? ఒక్కడే. ఎంతమంది? ఒక్కడా 1,00,000 మందా? ఒక్కడే. ఒక్కడు నిబంధన మీరని ఎడలా దేవుడి సన్నిధి వారితో లేదట.
నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వే కుటుంబంలో ఉన్నా, నువ్వే సంఘంలో ఉన్నా, నువ్వే జీవితం అని జీవిస్తున్నా, ఒకటి మర్చిపోవద్దు. నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు దేవుని బట్టి బ్రతికితే నీ కుటుంబం నీ వల్ల దీవించబడుతుంది, నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుంది, నీ కుటుంబంలో దేవుని కృప ఉంటుంది, నీ కుటుంబంలో దేవుడు యుద్ధం జరిగించడానికి అని ఇష్టపడుతూ ఉంటాడు. ఆకాన్ ఏమనుకుంటున్నాడు? ఏం పర్వాలేదే, పర్వాలేదా? ఎంతమంది మంచోళ్ళు ఉన్నారా? ఎవడు చేయట్లేదు? ఆత్మీయులారా గమనించండి, దేవుడట మీరు నాతో చేసిన నిబంధన, ఆ పరిశుద్ధమైన నిబంధన, ఆ పరిశుద్ధమైన ప్రత్యేకత, ఆ పరిశుద్ధమైన జీవితం, ఆ పరిశుద్ధమైన ఎంపిక నుంచి మీరు దూరం అయిపోయి ఉన్నారు కాబట్టి నేను మీతో రాలేదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు దేవుడు నాతో వస్తున్నాడు నా ఇంటికని? మీరు అల్లెల్లి అనేసి వెళ్ళిపోయినందువల్ల నేను సంతోషించను, కానీ మీ లోపల యథార్థత లేకపోతే మీ జీవితాలు ఎప్పటికీ బాగుపడవు. మీతో మీ యేసయ్య ఉండాలి అనే నమ్మకం, విశ్వాసము, స్థిరమైన నిర్ణయం లేకుండా మీరు ఇక్కడి నుంచి వెళితే ఎప్పటికీ మన జీవితాలలో యేసయ్యను చూడలేము, కృపను చూడలేము, క్షేమాన్ని చూడలేము, ఆశీర్వాదాన్ని చూడలేము, యుద్ధాన్ని చూడలేము, విజయాన్ని చూడలేము, మన జీవిత మార్పును చూడలేము, మన కుటుంబాల మార్పులను చూడలేము, మన బ్రతుకుల మార్పులను చూడలేము, మన ద్వారా మరొకరు దేవుని మహిమలోనికి రావడం చూడలేము, మన ద్వారా మరొకరి కుటుంబాల్లో దేవుని యుద్ధం చేయడం చూడలేము, మన ద్వారా మరొకరి జీవితాలు మార్చబడటం చూడలేము. ఎందుకని? ఒక్కడు చేసిన తప్పుకి ఇజ్రాయేల్ జనంగా ఓడిపోయారు. ఓడిపోయినట్టు అయిపోయిందా? చిన్న పట్టణం వెళ్ళి పెద్ద పట్టణాన్ని ఓడించిందట. ఎవరని? ఇశ్రాయేలు వారిని. మీకు ఒకటి గమనించారా? గమనించలేదు? ఏ ఎరుకోలో ఉన్న ఆ రాహాబు అన్నది, ఇదిగో మీ దేవుడి గొప్పవాడు, ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఉన్నాడట. ఇదిగో ఆ ఐగుప్తీయులను ఓడించి ఉన్నాడట. ఇదిగో మీ దేవుడు చాలా గొప్పవాడు, ఆయన బట్టి మా హృదయాలు భయముతో కరిగిపోతున్నాయి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నానంటే, దేవుని బలము కొరకు కాదు, ఇప్పుడు ఆకాను చేసిన పనిని బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నారో, నిబంధన మీరిన విషయాన్ని బట్టి, దేవుని మాటను ప్రక్కన పెట్టిన బట్టి, దేవుని మాటను ప్రక్కన పెట్టి ఏ మాత్రం సంబంధం లేకుండా, ఆలోచన లేకుండా, ఏ మాత్రమో ఉద్దేశం లేకుండా బ్రతికేశాడు. బ్రతికేసినందు వలన దేవుడు అంటున్నారు, మీరు నా నిబంధన మీరి ఉన్నారు కాబట్టి నేను మీతో రాలేదు. ఆత్మీయులారా, మనము చాలా విలువైన వారమే. కుటుంబాలు 4 ఉండొచ్చు. 4కు ఒక ప్రత్యేకమైన రూపాన్ని దేవుడు ఇచ్చారు. ఆ 4లో కూడా ఒక ప్రత్యేకమైన ఆత్మీయతను దేవుడు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఆ ఆత్మీయతలో సమర్పణ, ఆ ఆత్మీయతలో నమ్మకత్వం, ఆ ఆత్మీయతలో దేవుని భయముతో కూడిన జీవితాన్ని దేవుడు మన నుంచి చూడడానికి ఇష్టపడుతున్నారు. ఆమేన్. మనం ఏమనుకుంటామంటే, ఈ పాస్టర్ గారి దగ్గరికి అయితే తల మీద చేసి దేవుని దీవించేస్తున్నాడు, దేవుడు రేపటి రోజు నీ బ్యాంక్ అంతా అన్లిమిటెడ్. ఈ అన్లిమిటెడ్ ఏమిటో మనిషి సగం పాడైపోతాడు అక్కడే. కక్కుర్తి కూడా అన్లిమిటెడ్ బిర్యానీకి పోతారు. ఆ తర్వాత కొంత తొందరలోనే హాస్పిటల్కి పోతారు. ఒక మాట గమనించండి, దేవుడి నీ జీవితంలో ఏది ఇచ్చినా ప్రతి విషయంలో దేవుడిని బట్టి సంతోషించు. ప్రక్కవారి జీవితాన్ని బట్టి చూడద్దు. ప్రక్కవారు బాగున్నారు కదా, వారు బాగా సంపాదించుకుంటున్నారు కదా, వారు చాలా ఆనందంగా ఉన్నారు కదా, వారు చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఒక మాట చెప్తాను వినండి, మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎంత విలువగా చేశాడో, మన విలువను మనం మర్చిపోతూ ఉంటే నీ విలువ తగ్గిపోతూ ఉంటుంది. దేవుడు నిన్ను ఎంత విలువైన కుటుంబంగా కట్టి ఉన్నాడో, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోకపోతే, నీ కుటుంబం వాటిని ఆనందించకపోతే, నీ కుటుంబాన్ని సంతోషించకపోతే, అసలు దేవుడే ఈ కుటుంబానికి నాయకుడు, అధిపతి. హల్లెలూయా. ఆదికాండములో ఆదాము హవ్వమని దేవుడు ఒక కుటుంబంగా కట్టారు. ఆదాము అంటాడు హవ్వమ్మను చూసి, ఏమని? నా ఎముకలుడు. చెప్పాలమ్మా, పెళ్లి కాని వాళ్ళు మనం చెప్పొద్దు, పెళ్లి అయిన వాళ్ళు మాత్రం చెప్పండి. ఎందుకంటే మీ భర్తను ఆలోచన చేస్తూ చెప్పండి. నా ఎముకలుడు, నమాజంలో. పురుషులు స్త్రీలు ఇద్దరు ఒకటే. సంతోషం. మీకు తెలుసో తెలీదు, ఆదాము భార్య మాటను బట్టి దేవుని మాటను ప్రక్కన పెట్టాడు. అయితే కడపడి ఆదామని యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు నేను ఏకమైన, నా ఎముకలు ఎముక, నా మాంసమై మీరు ఉన్నారు, మీరు నేను ఏకమైన, నేను పెళ్లి కుమారుడని అయినాను, మీరు పెళ్లి కుమార్తె అయి ఉన్నారు. హల్లెలూయా. పెళ్లి కుమార్తె అయి ఉన్నాను కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, ఎస్తేరు సిద్ధపాటు కలిగిన వారు ఉండాలా, ఎస్తేరు ఆసక్తి కలిగిన వారికి ఉండాలా, ఎస్తేరు సమర్పణ కలిగిన వారికి ఉండాలా. రాజు ఏది కోరుకుంటాడు, రాజుకి ఎలా ఇష్టపడతాను, రాజుకే ఎలా ఇష్టపడతాను. ఆ యొక్క సండుడు ఏమి చెబితే ఆమె అదే కావాలనుకుందట. నీ యొక్క సేవకుడు ఏది చెబితే ఆ జీవితాన్ని ప్రేమించు.
ఆ జీవితానికి ఇష్టపడు, ఆ జీవితంలో ఉండడానికి ఇష్టపడు, ఆ మార్గంలో ఉండడానికి ఇష్టపడు, ఆ మార్గంలో బ్రతకడానికి ఇష్టపడు, ఆ మార్గాలు దేవుని మార్గంలో నమ్ము. ఎందుకంటే నేను ఎంపిక చేయబడుతున్నాను, నేను పిలువబడుతున్నాను, నేను ప్రత్యేకించబడుతున్నాను. ఎందుకంటే ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. హల్లెలూయా. నిజమది. మత్తయి సువార్త 25లో మనం చూస్తాం. వద్దు చూడొద్దు, టైం అయిపోయింది బిర్యానీకి. 10 మంది కన్యకలు ఉన్నారు. ఓకే, 5 సిద్ధపాటు కలిగిన వారు ఉన్నారు. 5 ఎలా ఉన్నారట? సిద్ధపాటు లేని వారుగా. సేవకులు మాత్రం చెప్తున్నారు. సిద్ధపాటు అంటే ఏమిటి? 5 దివిటీలు మాత్రం వెలుగుతున్నాయి. 5 దివిటీల్లో ఏం లేదు. చెప్పండి అమ్మా. నీళ్ళేవా? నూనె లేదు. నూనె ఎందుకు? ఈ నూనె ఉంటేనే ఆ దీపం వెలిగేది. ఆ పరిశుద్ధాత్మ నిందన ఉంటేనే నీ ముఖం వెలిగేది, నీ జీవితం వెలిగేది, నీ కుటుంబం వెలిగేది, నీ బ్రతుకు వెలిగేది. నీ బ్రతుకు వెలిగితే కనబడితే, మహిమతో కనబడితే ఆ పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆ పెళ్లి కుమారుడు వచ్చే సమయంలో ఇక్కడ ఎక్కడున్నారు ఎస్తేరు, ఇక్కడ ఎక్కడున్నారు మార్తమ్మ, ఇక్కడ ఎక్కడున్నారు దొరకమ్మ, పిలవసరలే పిల్లని బేకే. ఆమేన్. ఎతకడైనా నీళ్ళు వెలుగు ఆయన కనబడాలా, నీళ్ళు ఆత్మీయత కనబడాలా, నీళ్ళు ప్రత్యేకత కనబడాలా, నీ హృదయంలో దేవుని ఆత్మచేత నింపబడిన నీవు, దేవుని మాటకు లోబడి నీవు దేవునికి మాటకు లోబడి జీవితం నువ్వు జీవించడానికి ఇష్టపడాలి. ఆమేన్, ఆమేన్. కొన్ని అంటున్నాయి ఆమేన్. అది ఎందుకంటే నువ్వెంత విలువైన వ్యక్తివో నీకు తెలియాలంటే నీ పూర్ణ హృదయంతో నీ జీవితమే దేవునికి అధికారం ఇవ్వు. నీ కుటుంబం ఎంత విలువైనదో నీకు తెలియాలంటే దేవుని మాటలను బట్టి నువ్వు నడవడానికి, జీవించడానికి నువ్వు ఇష్టపడు. హల్లెలూయా. మళ్ళీ చాలా మంది గమనించవచ్చు, మన అన్నదమ్ములు ఎవరైనా తాగారనుకోండి, తాగేసి ఇంటికి వచ్చారనుకోండి, చెల్లెలు ఏమంటారా? ఏమా మీ అన్నీ తాగుతారా? ఏదో ఎప్పుడో. అవునా కదా? ఎప్పుడు. ఒకవేళ భర్త ఏమైనా తాగేసి ఇంటికి వచ్చాడు, తాగేసి ఇంటికి వస్తే పరిస్థితి ఏమిటి? ఈ పనికిమాల వాడిని చేసుకున్నాను, నా బతుకెలా ఏడ్చింది. ఈ పనికిమాల వాడిని చేసుకున్నాను, నా జీవితం ఎలా ఏడ్చింది. హలో, ఒక మాట చెప్తాను వినండి. నేను పాపాన్ని, బానిసత్వాన్ని ప్రేమించమనట్లే, కానీ నీ జీవితంలో నీ కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఆ కుటుంబాన్ని ఏ జ్ఞానంతో కట్టుకోవాలి, ఆ కుటుంబాన్ని ఏ మార్గంలో నడిపించుకోవాలి, ఆ కుటుంబం ఏ వెలుగుతో మార్చుకోవాలి. ఒక మాట చెప్పనా? నువ్వు ఇంటిలో ఆత్మీయురాలుగా ఉండి, నువ్వు ఇంటిలో ఆత్మీయుడిగా ఉంటే నువ్వు నీ ఇంటికి సువార్త చేసే వ్యక్తిగా ఉంటావు. సువార్త అంటే కరపత్రికలు ఇచ్చేది కాదు, సువార్త అంటే దేవుని వెలుగుతో నింపబడిన వ్యక్తిగా బ్రతికేది. మన బతుకులో ప్రార్థన లేకుండా కాగితాలు తీసుకుని దేవుడు రాకడా, దేవుని రాకడా, దేవుని రాకడా, దేవుని రాకడా. ఒక రోజైనా ప్రార్థన చేసావా? ఇందాక డాడీ చెప్పారు, చెల్లి ఒక రోజు ఉపవాసం ప్రార్థన చేసింది. ఒక మాట చెప్తే నేను సువార్త చెప్పేవాడిని హేళన చేయట్లే. నీలో భారం ఉన్నప్పుడు మొదటగా మన ఇల్లు మారాలనే భారం రావాలి. ఇంకా సువార్త చేయట్లేదండి చాలా మంది. సేవకులందరూ సోమరులు అయిపోయారండి, సేవకులందరూ బలహీనులు అయిపోయారండి. ఒక మాట చెప్తాను వినండి. ప్రభు రాకడా సమీపముగా ఉన్నది. ఆ ఎత్తబడే గుంపులో నువ్వు నీ ఇల్లు ఉండాలని మొదటగా భారములకు నువ్వు రా. అర్థమైన వారి దగ్గర కాలేడు చెప్పండి. భారములకు నువ్వు రా, నిలకడతో కూడా నీ జీవితం అనుకురా, క్రమములను కొనువరా, ఆసక్తులను కొనువరా. దేవుని ప్రేమను అర్థం చేసుకో, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకో, దేవుని ఆలోచన అర్థం చేసుకొని దేవునికి ఆలోచనను బట్టి నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడు, నిలబెట్టుకోవడానికి ఇష్టపడు, నడిపించుకోవడానికి ఇష్టపడు. ఎందుకని ప్రతి కుటుంబంలో కూడా ఎత్తు పొలాలు ఉంటాయి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎక్కువ కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి ఆడ. ఎందుకని? కోపాలు. ఎందుకు? నేనే గెలవాలి, నా ఇంట్లో నా మాట నెగ్గాల. పనికిమాల వరాలు. నా మాట నెగ్గడం కాదు. ఈ ఇంటిని కట్టిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాడు, మీరు నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసమై ఉన్నారని. ఆయన ఇంటి మీద అధిపతి ఉన్నాడు. ఈ ఇంటిలో ఆయన మాట జరగాల, ఈ ఇంటిలో ఆయన మాట నెరవేరాల, ఈ ఇంటిలో మేము ఆయన మాటను బట్టి బ్రతకాలి, ఈ ఇల్లుని మేము ఆయన మాటను బట్టి నడిపించుకోవాలి. ఆత్మీయులారా, యవనస్తులారా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను నా తల్లిదండ్రుల మాట వినను, నేను ఎవరి మాట పట్టించుకోను, ఎవరికి భయపడను. నువ్వు ఎవరికి భయపడద్దు, నీ బతుకును బట్టి నువ్వే భయపడే రోజు రాబోతుంది. నిజమది. ఇందాక సాక్షి విన్నారు, వాడు బర్నబాస్. వాడిని బట్టి వాడే భయపడ్డాడు. వాడు అంటే నాకు తమ్ముడాడు. ఎందుకని ఇలా ఎక్కడికైనా పోతాం,
ఎందుకు? ఆ యేసయ్య ప్రేమను చెప్పడానికి, యేసయ్య ప్రేమను చెప్పడానికి. ఎందుకు? నువ్వెంత ఘోర పాపివైనా, నీ చుట్టూ ఉన్నవారు నేను ద్వేషిస్తున్నా, నీ చుట్టూ ఉన్నవారు నేను కాదంటున్నా, నీ చుట్టూ ఉన్నవారు నీ బ్రతుకును చూసి నవ్వుకుంటున్నా, హేళన చేసుకుంటున్నా, చీర తీసుకుంటున్నా, చేదరించుకుంటున్నా, నీ ఇంటిలో వారే, నీ సమాజం వారే, నీ వారే అందరూ నిన్ను చూసి నవ్వుకుంటున్నా, నిన్ను చూసి నవ్వరు వాడు ఉన్నాడు, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, నిన్ను చేరదీసే దేవుడు ఉన్నాడు, నేను నిలవబెట్టే దేవుడు ఉన్నాడు. ఎవరయ్యా అంటే ఆయనే నజరేయుడు యేసయ్య. హల్లెలూయా. నిన్ను చేరదీసి హక్కును తెచ్చి, నేను హక్కును తెచ్చి పుట్టువాడని జక్కయ్య చాలా అన్యాయస్తుడు. ఆనాడు రోమ సామ్రాజ్యము బలమైన సామ్రాజ్యంగా ఉంది. ఆ బలమైన సామ్రాజ్యం దగ్గర మన ఈ జక్కయ్య పని చేసేవాడు. ఏం చేసేవాడు అంటే సుంకాలు వసూలు చేసి ప్రభుత్వానికి అందించేవాడు. ఎవరి దగ్గర? దేవుని ఇక ఇజ్రాయేల్ ప్రజల దగ్గరే సుంకాలు వేసి, అధికమైన సుంకాలు, ఎందుకని వారికి ఎంత కట్టాలి అంతకంటే అధికమైన చేసి మనవ డబ్బు సంపాదించేవాడు. నీకు తెలుసో తెలీదో? హలో, అన్యాయంగా సంపాదించే డబ్బులో కానీ, అన్యాయంగా బ్రతికే బ్రతుకులో కానీ, అన్యాయంగా జీవించే జీవితంలో కానీ ఎప్పటికీ సుఖం ఉండదు, ఎప్పటికీ ఆనందం ఉండదు, ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు, ఎప్పటికీ సంతోషం ఉండదు, ఎప్పటికీ కూడా తృప్తి ఉండదు. ఎందుకంటే ఈ హృదయాన్ని కలిగి చేసిన దేవుడే ఈ హృదయంలో దైవ భయాన్ని కలిగి చేసి ఉన్నాడు. ఈ హృదయంలో దైవ భయం కలిగి నీ మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటాడు. ఈ తప్పు, ఈ మార్గం వద్దు, ఈ జీవితం వద్దు, ఈ బ్రతుకు వద్దు, ఈ నడవడిక వద్దు, ఈ ఆలోచన వద్దు గద్దిస్తూ ఉన్నాడు. ఆయన గద్దిస్తూ ఉన్నప్పుడు ఈ పుట్టవాడని చక్కగా తెలిసిందే ఏమని? ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు అంటే నేను ఆయనకు నచ్చను, కానీ నేను ఒక్కసారి ఆయన చూడాలి. ఇదిగో ఈ ప్రజలెవరు కూడా నన్ను మంచోడు అనుకోరు, వీడి పాపి, దుర్మార్గుడు, పనికి మానవాడు, మనవాడే, కానీ పొరుగువారైనా రోమీలకిడో ఉద్యోగం చేస్తున్నా, ఊడిగం చేస్తున్నాడా? ఒక మాట చెప్తున్నా వినండి, దేవుడికి పక్షపాతం లేదు. దేవుడు సర్వలోకానికి రక్షణ ఇచ్చాడు, సర్వలోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే లోకంలో మనం బతికే బతుకు కాదు, లోకం అంటే లోకంలో ఉన్న మనుషులు, లోకం అంటే నువ్వు వెతికే డబ్బు కాదు, లోకం అంటే నువ్వు వెతికే ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, లోకం అంటే నువ్వు తిరిగే పొలాలు కాదు, అది కాదు. లోకం అంటే లోకంలో విలువైన తన స్వరూపంలో చెయ్యబడిన మానవుడు నువ్వే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకే పరమని విడిచి లోకానికి వచ్చానంటున్నాడు. ఆమేన్. అని ఈ లోకానికి వచ్చినప్పుడు శిష్యులు పడవ మీద వెళ్తున్నారు. ఆయన ఉదయాన్నే శిష్యుడి దగ్గరికి నడుచుకుని పోతున్నాడట. ఎలాగా? సముద్రం మీద. ఎలా? సృష్టికర్తకి ఏది అసాధ్యం కాదు. ఒకనాడు పడవలో ఆయన నిద్రపోతున్నాడు, భయంకరమైన తుఫాను వచ్చింది. ఓ శిష్యులందరూ భయపడుతున్నారు. అల్ప విశ్వాసులారా, ఎంతకాలము? ఆయన లేచి, గాలి ఆగు, సముద్రం ఆగు అనగా నిమ్మలమయ్యాట. ఇదేమిటిది అంటే, బుద్ధిహీనులారా, ఇక మీకు అర్థం కాలేదా? నేను మీ కొరకే పరమని విడిచి వచ్చిన వాడిని. ఇదంతా నాకు పెద్ద వింత కాదు, మీరే నాకు వింత. మీరు నా కొరకు వింతగా మారాలా, మహిమగా మారాలా, ప్రత్యేకంగా మారాలా, ఎరిగిన వారిగా మారాలి, ఎరిగిన వారిగా జీవించాలి. మీ దేవుడు ఎవరై అంటే సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, బలమ కలిగిన వాడు. అంటే ఇప్పుడు దేవుడు అయితే ఇప్పుడు రావచ్చు కదా. నువ్వు చెప్పింది ఆయన చేయడు, ఆయన చెప్పింది నువ్వు చేస్తే నీ బతుకు బాగుంటుంది, ఆయన చెప్పింది నువ్వు చేస్తే నీ కుటుంబం బాగుంటుంది, ఆయన చెప్పింది నువ్వు చేస్తే నీ జీవితం బాగుంటుంది. ఎలా ఉంటుంది అంటే ఆయన చేతిలో ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఆయన చెప్పింది మనం చేస్తే మన జీవితం బాగుంటుంది. అలా కాకుండా ఏం పర్వాలేదులే, ఆకాన్ అనుకున్నాడు, ఏం పర్వాలేదే, దేవుడు చేయించాడట. ఎందుకని? నా మాట వినడే, నాక మాట వినడే, నిబంధన ప్రక్కన పెట్టారు, ప్రత్యేకతను ప్రక్కన పెట్టారు, కాబట్టి నేను వారితో రాను. ఆత్మీయులను గమనించండి, ఆకాను చేసిన తప్పు. ఆకాను అసలు దేన్ని ప్రేమించాడు? ఆ వెనక చూడండి, ఆ వెనక పేపర్ తిప్పండి. 7వ అధ్యాయము 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములు ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూచి వాటిని ఆశించి తెచ్చుకుంటుని. ఈ సీనారు అనేది మనం ఆదికాండములో మనం చూస్తాము, నిమ్రోదు పాలనలో. ఆ బాబే బబులోనుగా, ఆ బబులోనే ఒక శపితమైనదిగా, ఆ మహాబబులోని చేత మత్తురాలైన వారికి తీర్పు రాబోతుంది. మహాబబులోన్ అనగా ఈ లోకము. ఈ లోకం చుట్టూ తిరుగుతున్నవారు, ఈ లోకం కావాలి, ఈ లోకాన్ని కావాలి, ఈ లోకంలో బ్రతుకుతాను, ఈ లోకంలో జీవిస్తాను. మీ అందరికీ తెలీదు, మీ మీద ఒక అధిపతి ఉన్నాడు.
వాడికి కూడా తీర్పు రాబోతుంది. ఆ తీర్పులో నీకు కూడా భాగం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారి దగ్గరికి హల్లెలూయా చెప్పండి. కానీ ఆ తీర్పు నుంచి దేవుడు నన్ను తప్పించి నన్ను న్యాయ సింహాసనం మీద దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ఆయన సన్నిధిలో నన్ను నిలవబెట్టబోతున్నాడు. ఆయన మహిమలో నన్ను నిలవబెట్టబోతున్నాడు. నాకు ఎంతో ఆనందంగా ఉన్నదని నమ్మిన వారు మాత్రమే హల్లెలూయా చెప్పండి. నిజమే. మనం ఏమనుకుంటుంటే పెద్ద పెద్ద వాళ్ళు చేస్తే తప్పు లేదు, కానీ మనం చేస్తే తప్ప. నిజమే, నిన్ను పాడు చేయడానికి పెద్ద పెద్ద వాళ్ళని వాడుకుంటాడు. నిజం, నిన్ను పాడు చేయడానికి పెద్ద పెద్ద వాళ్ళని వాడుకుంటాడు. మన ఒక స్టాటస్ చూసినా నేను, ఒక అబ్బాయి బాగా ఫేమస్ అవ్వాలని అందరికంటే డిఫరెంట్గా నేను ఉండాలని ఆలోచన చేసి అందరూ పచ్చబట్లు ఎక్కడ వేసుకుంటారు? చేతుల మీద. మామిడి చెప్పాడు ఇక్కడ 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 వేసుకుంటారు. ఎందుకని? సంథింగ్ స్పెషల్. మీకు చెప్తున్నా వినండి, నీ జీవితంలో సంథింగ్ స్పెషల్గా ఉండాలంటే నీ జీవితాన్ని దేవుడికి ఇచ్చి చూడు. ఒక సంథింగ్ స్పెషల్గా నీ ఇంటిలో దేవుడిని నిలవబెడతాడు. నిజం చెప్తున్నాను. నువ్వు ఒక సంథింగ్ స్పెషల్గా ఉండాలంటే నీ జీవితాన్ని కలుగు చేసిన దేవుడికి నీ జీవితాన్ని ఇవ్వు. ఆయన మాట విను, ఆయన మాటకు లోబడు, క్రమంగా ఉండు. నీ జీవితంలో భార్యగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, యవనస్తులుగా ఎలా ఉండాలి, నీ జీవితాన్ని ఆయనకి ఇస్తే ఆ మార్గంలో నడిస్తే నువ్వు నీ ఇంటికి వెలుగుగా ఉంటావు, నీ ఇంటికి దీవెనగా ఉంటావు, నీ ఇంటికి పేరు తెచ్చే వ్యక్తిగా ఉంటావు. అలా కాకుండా ఈ లోకంలో గంతులు వేస్తున్నారు, వారిని చూస్తాను, ఈ లోకంలో డాన్స్ ఆడుతున్నారు, వారిని చూస్తాను, ఈ లోకంలో పనికిమాలి తిరుగుతున్నారు, వారిని చూస్తానంటే నీ జీవితం కూడా ఇదే. నేను చెప్పబోయే యవనస్తుడి జీవితం ఏమైంది అంటే, అందరూ చేతుల మీద వేసుకుంటున్నారు కదా, ఈ టాటోలు నా కనుగుడ్ల మీద వేసుకోవాలి. ఎక్కడా? ఎందుకు? సంథింగ్ స్పెషల్. నిజం. ఆలోచన చేయండి. ఏమైంది అంటే, వారం తిరగకముందే ఒక అనుభవింది. ఆ తర్వాత ఇంకొక అనుభవింది. ఇప్పుడు ఎలా ఉంటాడంటే, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. ఎవరున్నారు? అదే వదిలేదు అంత పైసలు. నిజం. మనలో చాలా మంది ఏం చేశారంటే, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, మా నాన్న ప్రార్థన చేస్తారు, పర్వాలేదు, నేను అలా నడిచేస్తాను, అలా బతికేస్తాను. కాదు, నువ్వు కూడా ఒకరోజు రాబోతుంది. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. ఒక్కసారి చెప్పలు కొడతా, ఒక్క పలవే.